ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ దిన జీవాహారము ఆది కాండము 24వ అధ్యాయము 60వ వచనమును గురించి ధ్యానం చేసుకుందాం. నీ సంతతి వారు తమ పగవాని గవిని స్వాధీనపరచుకొందురుగాక. చక్కటి వాక్యము. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో వివాహం చేయడానికి ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ని పంపిస్తూ, నా బంధువుల్లోంచే నా కుమారునికి భార్యను తేవడానికి నేను పంపిస్తున్నాను అని పంపిస్తాడు. పంపించిన తర్వాత 10 ఒంటెలు వెండి బంగారు నగలు వస్త్రాలు ఇచ్చి పంపిస్తాడు. అయితే అక్కడ తన బంధువుల దగ్గరకు వచ్చినప్పుడు చూస్తుంది, ఎలియాజరు కూడా ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఒక బావి దగ్గరుండి, ఏ చిన్నదైతే ఇక్కడికి వచ్చి నాకు ఒంటెలకు నీళ్లు పోస్తానంటది. ఆమె నా కుమారుని, నా యజమాని యొక్క కుమారునికి భార్య అగునుగా కానీ ప్రార్థన చేస్తాడు. ఒంట్లు కూడా ప్రార్థన చేస్తాయి. అప్పుడు కడవ తీసుకుని రెబెకా వస్తుంది. రెబెకా వచ్చి దాహానికి అడిగినప్పుడు ఎలియాజరు, నీకును నీ ఒంటెలకును నీళ్లు పోస్తాను. మనిషికి నీళ్లు పోయాలంటే ఒక చెంబు లేదా 2 చెంబులు, అంతకుమించి ఎక్కువ తాగలేడు. ఒంటెలకు నీళ్లు పోయడం అంటే అది మామూలు విషయం కాదు సహోదరుడు. 10 ఒంటెలంటే ఒక్కొక్క ఒంటె 6 నెలలకు సరిపడగా నీళ్లను ఆ చిన్న సైజు వాటర్ ట్యాంకులు అంత ఉంటుంది, కడుపులో ఉంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క ఒంటె 10 బిందులు తాగుతుంది అనుకుందాం మన యొక్క విషయంలో. అంటే 10 × 10 అంటే 100 బిందులు. కిందకి దిగాలి, కడవతో ముంచుకొని పైకి రావాలి, ఒంట్లకు పోయాలి. కూల్ డ్రింక్ తాగినట్టు తాగేస్తాయి. కానీ ఆ 10 ఒంట్లకి నీళ్లు పోయడం అంటే 10 ఆజ్ఞలు పాటించింది. కాబట్టి ఈ రోజున అలాంటి పని ఎవరికైనా చెప్తే చేయలేరు, తిరగబడతారు. అందువలన సంబంధం కుదుర్చుకున్నాడు. ఆ రాత్రి రెబెకా యొక్క తల్లిదండ్రుల ఇంటి దగ్గర బాధ చేసి, నేను వెళ్ళిపోతాను, సెలవు ఉండన్నప్పుడు ఆమెను పంపించమన్నప్పుడు ఆ తల్లిదండ్రులు సోదరుడు పంపించి అంటారు, అమ్మా, నువ్వు వేలకు తల్లివగుతావు. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగా కానీ దీవించి పంపిస్తారు. ఇంతకే సంతతి వారు పగవారు. సంతతి వారు ఇశ్రాయేలీలు, పగవారు ఇశ్రాయేలుని బాధ పెట్టేవారు. అంటే దేవుని బిడ్డలకు సాతాను బిడ్డలకు యుద్ధం జరగబోతుంది, శత్రుత్వం ఉంది. అందువలన ముందుగానే దేవుడు వారి నోట్లోంచి నీ సంతతి వారు, ఇస్సాకులో నుంచి, ఇస్సాకు రెబెకాలోంచి ఏ సంతతి వస్తుందో ఆ సంతతి వారు తమ పగవారి గవినెను, ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని పిల్లలకు, దేవుని సొత్తు అనబడినటువంటి ప్రజలకు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి యొక్క గవినిని స్వాధీనపరుచుకుంటారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి వస్తారు మోషే నాయకత్వంలో. మరి అలాగే తర్వాత యెహోషువ నాయకత్వంలో, మోషే నాయకత్వంలో ఎన్నో యుద్ధాలు చేశారు, జయించారు. యెహోషువ నాయకత్వంలో యెరికోను, దాని గవినిని, ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా చంపి కత్తి చేత హతము చేసి, ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము సాతాను పిల్లల్ని, వారితో ప్రార్థన అనే యుద్ధం ప్రతిరోజు చేస్తున్నాం. అలాగే మన శరీరము మనకు శత్రువు, మన శరీరముతో యుద్ధం చేయాలి. ఆత్మ బలంగా ఉంటే ఆత్మ యుద్ధం చేస్తుంది మన పక్షంగా. ఆత్మ కార్యమే దేవునికి కావాలి. కాబట్టి నా ప్రియ సోదరులారా, సంతతి వారు, నీ సంతతి వారు, ఇశ్రాయేలు సంతతి వారు తమ పగవారి యొక్క గవినిని స్వాధీనపరుచుకుంటారు.
ఆ శక్తి దేవుడు మనకిస్తాడు. ఆ ప్రార్థనా శక్తి ఉన్నంత వరకు శత్రువు మన మీదకి, మన ఇంట్లోకి రావడానికి దానికి దిక్కుండదు. ఎందుకంటే ఆత్మశక్తి ఉన్నప్పుడు శరీర శక్తి ఏం చేయలేదు. ఆత్మ బలం ఉన్నప్పుడు దురాత్మ బలం ఏం పని చేయలేదు. అందుకనే దావీదు చిన్నోడు, గొలియాతు పెద్దోడు. కానీ ఒక దెబ్బకి ఒక రాయితో వడిసెల రాయితో పగవారి గవిని స్వాధీనం చేసుకుని ఫిలిస్తీయుల గుండెల్లో సింహ స్వప్నంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క అంత్యకాలంలో భయంకర దినాలు, దుర్దినాల్లో శత్రు మీద జయం పొందాలి అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వాక్యమే దేవుడు. వాక్యాన్ని కలిగి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, ఆత్మశక్తి కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నీ పగవారి యొక్క గవిని స్వాధీనపరుచుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.